రాష్ట్రంలోని చివరి లబ్ధిదారుల వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ బాల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలోని భూములకు సాగునీటి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇతర పనులకు అన్ని నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు అదనపు కలెక్టర్ కిమియా నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏడీ మైన్స్ క్రాంతి కుమార్, కోఆపరేటివ్ చైర్మన్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా ప్రాంత రైతుల పక్షాన్ని చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులకు నిధులు అతి తక్కువ ఎక్కువ ఖర్చులేం కాదు. ఆల్రెడీ డబ్బు ఉంది. 1737 కోట్లలో శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. మీరు చూస్తూ పోయేటప్పుడు ఇక్కడ 2 కిలోమీటర్ల పక్కన ఉంది. ఆ తర్వాత కింద 206 కోట్లు కూడా మంజూరు కాబట్టి టెండర్ కాబట్టి ఈరోజు పూర్తి మనం పనులు ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా 520 ఎకరాలు తీసుకొని 10 కోట్లు జిల్లా కలెక్టర్కి ఇవ్వడానికి కోసం టోకెన్ కూడా ఉంది. అది ఇచ్చినట్లయితే గుడ్డెడమ కాళ్ళు మనం పూర్తి చేసుకుంటే 43,100 ఎకరానికి బహుశా రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతోని అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు మా సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు నాకు మద్దతుగా నిలబడతారని చెప్పిన సందర్భంగా మీరు ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పని నీటిపారుదల శాఖ ద్వారా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి పక్కనే బస్ స్టేషన్ ఉంది. రవాణా శాఖ మంత్రులు దాన్ని ఆధునీకరించడానికి డబ్బులు కేటాయించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తిప్పాపూర్ నేను ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దరిట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్నారో మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారో జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి సూచనలు చెప్పండి, సలహా చెప్పండి. ఇటువంటి గ్రామ సభలల్లో అక్కడో ఇక్కడో కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు తెలంగాణలో తప్పకుండా 26 నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ వేదికల మీద చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆయన ఒక్కరు కూడా ఇవ్వకుండా అందరికీ మోచేతికి బెల్లం పెట్టి ఆనా బెల్లంటే అలా శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినవన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరామిండ్లు ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవటకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు. వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చిండ్రు, మునుగోడులో బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చిండ్రు. కొంత రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కార్డు ఇచ్చింది లేదు. కొన్ని కార్డ్స్ తొలగించిండ్రు, కొన్ని చిన్న సంఖ్యలో కార్డ్స్ ఇప్పించిండ్రు. మొత్తం 90 లక్షల కార్డులలో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో నెట్ ఆన్ నెట్ మనం తొలగింపులు చేర్పులు చేస్తే 40,000 కార్డులు వాళ్ళు ఇచ్చారు 10 ఏళ్లలో. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం క్యాబినెట్ మంత్రులను కూర్చొని నిరుపేదలకి అత్యంత ప్రాధాన్యత రేషన్ కార్డు. మేము అందరికీ
అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము. అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు నేను మనవి చేస్తున్నా, మీడియా మిత్రులు గమనించాలి. 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.